హలో భయ్, అందరూ మంచిగా ఉన్నారా? నన్ను చాలా నుంచి మన సబ్స్క్రైబర్స్ అన్న టీవీఎస్ XL సూపర్ కి ఏబీ2కి ఎల్ఈడి యూస్ చేయొచ్చా? ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది లైటింగ్ అనేది తక్కువ వస్తుంది. XL సూపర్ లైటింగ్ అని చూసుకుంటే చాలా తక్కువ ఉంటుంది. ఈ లైటింగ్ అనేది అసలు ఏం కనబడదు అసలు. ఒకసారి చూడండి, ఆన్ చేసా ఏదో ఒక చిన్న గుడ్డ దీపం లాగా అయితే ఉంటుంది. చాలా మంది అన్న XL సూపర్ కి ఎల్ఈడి వేసుకుంటే అసలు ఏం ప్రాబ్లం వస్తుంది, అసలు వేసుకుంటే ఏం జరగద్ది, వేసుకుంటే లైటింగ్ అనేది ఎలా వస్తుంది, అసలు వేసుకుంటే ఎలా వేసుకోవాలి అనేది మీకు స్టెప్ బై స్టెప్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లైట్ అయితే మీకు చెక్ చేసి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఏదైతే మనం ఎక్స్ట్రా లైట్ అనేది స్విచ్ అనేది పెట్టుకోవడం. ఇప్పుడు స్విచ్ అయితే ఆన్ చేస్తాను. స్విచ్ ఆన్ చేయగానే మనకి లైటింగ్ ఈ బండిలో బ్యాటరీ ఉండదు. బ్యాటరీ ఉంటే మనకి ఏ విధంగా వస్తుంది? ఇప్పుడు చూడండి, ఇది ఆన్ చేస్తాను. ఇది ఆన్ చేసామంటే బ్యాటరీ సప్లై, అంటే బండి స్టార్ట్ చేయాల్సిన అవసరం లేకుండా మనకి బ్యాటరీ సప్లై మీద జరుగుద్ది. ఓకేనా? ఇది ఏంటంటే మనకి ఏసీ సప్లై, ఏదైతే మనకి ఇంజిన్ స్టార్ట్ అయితే వస్తుంది, ఇంజిన్ నుంచి అయితే పవర్ వస్తుందో ఆ పవర్ నుంచి మనకి ఎల్ఈడి అనేది వెలుగుతుంది. కాబట్టి ఇది ఎప్పుడు కాలిపోద్దో ఏమో చెప్పలేము. అయితే వేసుకుంటే మంచి లైటింగ్ అయితే వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది మినిక్ అంటుంది. మనం ఇది ఎక్సలెటర్ కానీ ఎక్కువ ఇచ్చామనుకో, చూసారా, అంటే మనకి ఏదైతే లోపల హెడ్ లైట్ ఉందో ఆ హెడ్ లైట్ ఎలా అయితే మనం ఎక్సలెటర్ ఇస్తే ఎక్కువ లైటింగ్ వస్తుంది, అదే విధంగా ఏంటంటే ఎల్ఈడి అనేది బ్యాటరీ మీద అయితే మనకి ఎక్కువ లైఫ్ వస్తుంది. ఏదో వచ్చిన రోజు అయితే బాగా మంచి లైటింగ్ అయితే ఇస్తుంది. లైటింగ్ అని చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి, ఓకేనా? ఇప్పుడు ఈ లైటింగ్ అనేది ఒకసారి మీకు స్ట్రైట్ రోడ్లో పెడతాను. చూడండి, ఇప్పుడు స్ట్రైట్ రోడ్లో పెట్టాను. స్ట్రైట్ రోడ్లో పెడితే మనకి నార్మల్గా బండి స్లో స్పీడ్ అయ్యేటప్పుడు మనకి ఈ విధంగా మినిక్ అయితే మనకి లైట్ బ్లింకే వస్తుంటుంది. ఎప్పుడైతే మనం ఎక్సలెటర్ తీస్తామో ఎక్సలెటర్ రింగ్ అంటే ఒక మ్యాక్సిమం ఒక 20-30 ఎక్సలెటర్ రింగ్ అని మనకి లైటింగ్ అనేది మొత్తం క్లియర్ అవుద్ది. ఓకేనా? లైటింగ్ అనేది క్లియర్ అయినప్పుడైతే బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ విధంగా మనకి మినిక్ అంటుందో, మినిక్ అన్నప్పుడు మనం ఎప్పుడైతే ఎక్సలెటర్ ఎక్కువ ఇచ్చి ఆటోమేటిక్గా మళ్ళీ ఎక్సలెటర్ డౌన్ అవుతుందో దీనికి ఎక్కువ లైఫ్ ఉండదు. అంటే ఎప్పుడు నెలకు కాలిపోద్దో, 2 నెలలు కాలిపోద్దో, 3 నెలలు కాలిపోద్దో, ఎప్పుడు కాలిపోద్దో టోటల్గా అయితే కాలిపోద్ది. ఇప్పుడు టోటల్గా మనం XL సూపర్ అనేది ఎల్ఈడి అయితే యూజ్ చేయొచ్చు. పర్లేదు, ఇంకేముంది, అంటే 150-200 ఎల్ఈడి ఇది. మనకి ఆ లైట్తో పోల్చుకుంటే ఈ లైట్ అంటే మంచి లైటింగ్ అయితే బాగానే ఉంటుంది. వచ్చిన రోజులు వస్తుంది. మనం టెంపరీగా ఎప్పుడైనా విలేజ్ రోడ్లో వెళ్ళినప్పుడు, అప్పుడు రోడ్డు మనకి క్లారిటీ కనబడినప్పుడు అయితే యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ టౌన్లో ఉన్నప్పుడు ఏంటంటే ఈ లైట్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, టోటల్గా ఇప్పుడు ఈ లైట్ అనేది ఎలా ఫిక్స్ చేయాలి ఏందనేది మీకు కనెక్షన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మీరు ఏదైతే స్విచ్ తెచ్చుకున్నారో స్విచ్ అనేది కంపల్సరీగా మెండా యూజ్ చేయండి. మెండా ఎందుకు యూజ్ చేయమన్నా అంటే మనకి XL సూపర్ కానీ ఏ వెహికల్ కానీ బ్యాటరీ సప్లై అనేది ఏంటంటే ఒకే లెవెల్లో వస్తుంటుంది. మనకి ఏదైతే ఏసీ సప్లైకి ఇస్తున్నామో ఏసీ సప్లైకి ఇచ్చినప్పుడు కరెంట్ అనేది అప్ అండ్ డౌన్ వస్తుంది. ఎందుకంటే మనం ఎక్సలెటర్ రేస్ చేసి డౌన్ చేసినప్పుడు పవర్ అనేది అప్ అండ్ డౌన్ వస్తుంది. కాబట్టి మీరు లోకల్ స్విచ్లు యూజ్ చేయడం వల్ల తొందరగా హీట్కి కాలిపోతే, మెల్ట్ అయిపోతే, అదే టైం ఏంటంటే వైరింగ్ షార్టేజ్ వచ్చి బండి కానీ కాలిపోవచ్చు. అందుకని కంపల్సరీగా మెండా యూజ్ చేయండి. మెండా కాస్ట్ కానీ చూసుకుంటే 65-70 రూపీస్ అయితే ఉంటుంది. లోకల్ స్విచ్ కానీ అదే కాస్ట్ ఉంది. మెండా అనేది కొద్దిగా అడిగి తెచ్చుకోండి. ఇంకా నెక్స్ట్ కనెక్షన్ విషయానికి వస్తే, మీరు ఏదైతే ఈ లైట్ ఉందో లైట్ అనేది మీరు యాడ్ ఫిక్స్ చేసుకుంటారో ఫిక్స్ చేసుకోండి. దీంట్లో నుంచి ఒక 2 వైర్స్ వస్తాయి. 2 వైర్స్ ఏంటంటే ఒకటి బ్లాక్ వైర్ వస్తుంది. బ్లాక్ వైర్ మీరు బాడీకైనా ఇచ్చేసి, లేకపోతే ఇండికేటర్ వైర్ కైనా ఇచ్చేయచ్చు. మీ ఇష్టం, బాడీకి ఇచ్చేది. ఎక్కడికైనా చూసుకుంటే మనం ఇండికేటర్ వైర్కి ఇచ్చినాం. ఓకేనా? ఇండికేటర్ వైర్ ఏదైతే ఇండికేటర్ ఉందో, ఇండికేటర్ సంబంధించిన ఎర్త్ వైర్ ఉంది కదా, ఎర్త్ వైర్ అనేది ఎర్త్ ఇచ్చేస్తాం. ఇంకా ప్లస్ విషయానికి వస్తే, మనకి మాలో ప్లస్ అనేది XL సూపర్ కానీ చూసుకుంటే మొత్తం 2 స్ట్రోక్ వెహికల్, ఇది మొత్తం బ్యాటరీ ఉండదు కాబట్టి ఏసీ సప్లై, కాబట్టి ఏసీ సప్లై కానీ చూసుకుంటే చాలా వేల్లో పవర్ వస్తుంది. మనకి ఏ వేల్లో పవర్ వస్తుంది? హెడ్ లైట్లో పవర్ వస్తుంది, బ్రేక్ లైట్ స్విచ్లో పవర్ వస్తుంది, మీటర్లోకి పవర్ వస్తుంది. దేంట్లో అయినా ఇచ్చుకోవచ్చు, అది మన ఇష్టం. అది ఇప్పుడు సపోజ్ మీరు ఏదైతే మనకి బండిలో ఈ లెఫ్ట్ హ్యాండ్ స్విచ్ ఉందో, లెఫ్ట్ హ్యాండ్ స్విచ్ సంబంధించిన కనెక్షన్ అక్కడ ఇవ్వాలి అనుకుంటే, ఇక్కడ ఉంది చూసారా ఎల్లో కలర్ వైర్ అనేది, ఈ ఎల్లో కలర్ వైర్ కట్ చేసి అయితే మనం కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. అయినా సరే ఇక్కడ కట్ చేయాల్సిన అవసరం లేదు. మనకి XL సూపర్ ఏంటంటే ఏదైతే బ్రేక్ లైట్ స్విచ్, ఏదైతే మనం బ్రేక్ అప్లై చేస్తే లైట్ తగ్గుతుంది, ఇక్కడ స్విచ్ ఉంది కదా, ఈ స్విచ్ సంబంధించిన వైర్ అనేది ఇక్కడికి వచ్చి ఉంటుంది. ఇక్కడ కానీ చూసుకుంటే ఇది కానీ ఎల్లో కలర్ వైరే ఉంటుంది. మనకి ఇటు పక్క ఇంకోటి ఉంటుంది, ఇటు పక్క ఒక ఎల్లో కలర్ ఉంది. దీనికి ఇటు పక్క వైర్ అనేది కట్ అయిపోయింది. కాబట్టి మనం ఏం చేస్తామంటే, దీంట్లో పిన్ అయితే మనం ఏదైతే ఫ్రంట్ బ్రేక్ పట్టుకుంటే లైట్ వస్తుందో మాకు ఫ్రంట్ బ్రేక్ కనెక్షన్ చేస్తాం. ఎందుకంటే ఫ్రంట్ బ్రేక్ లైట్ ఉండి బ్యాక్ బ్రేక్ లైట్ ఉంది అనుకో, మనకి ఈ ఎల్ఈడి అనేది అంత ఫోకసింగ్ రాదు. అందుకని అంటే ఫ్రంట్ బ్రేక్ చేసి ఓన్లీ రేర్ బ్రేక్ వరకు అలాగే పెట్టి మనం ఏం చేస్తామంటే ఫ్రంట్ బ్రేక్ సంబంధించిన ఎల్లో కలర్ వైర్కి ఇక్కడ ఈ వైర్ అనేది కనెక్షన్ ఇచ్చేస్తాం. అర్థమైందా? దీనికి సంబంధించిన ఎర్త్ వైర్ అనేది బాడీకి ఇచ్చేసింది. మరొక వైర్ అనేది మనం ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ లో బిగించుకున్నాం స్విచ్ లో, ఆ స్విచ్ నుంచి 2 వైర్లు వచ్చి ఉంటాయి కదా, చూడండి, బ్లాక్ వైర్ అదే గ్రీన్ వైర్, ఇది వచ్చేసి మనం రెడ్ వైర్కి ఇచ్చేస్తాం, అంటే ఎల్ఈడికి ఇచ్చేస్తాం. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడైతే మనం ఎల్లో కలర్ ఏదైతే ఇచ్చామో ఈ కనెక్షన్ అనేది ఇదన్నీ స్విచ్లోకి వెళ్ళి, స్విచ్ అయితే ఎప్పుడు ఆన్ చేస్తామో ఈ వైర్ నుంచి పవర్ వచ్చేసి మనకి ముందర ఎల్ఈడి అయితే వెలుగుద్ది. ఇది టోటల్ కనెక్షన్. అయితే మనకి ఎల్ఈడి అనేది 2 స్ట్రోక్ వెహికల్లో ఎక్కువ లైఫ్ రాకుండా పోవచ్చు. అయితే వచ్చిన రోజు అయితే బ్రహ్మాండమైన లైటింగ్ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా చూసే కదా మనం 2 స్ట్రోక్ వెహికల్ అనేది, 2 స్ట్రోక్ అంటున్నాను, ఏసీ సప్లై బండి అనేది మనం ఎల్ఈడి లైట్ అనేది ఎలా ఫిక్స్ చేసుకోవాలి, దాని కనెక్షన్ ఎలా చేసుకోవాలి. మీకు టోటల్గా వీడియో నచ్చినకుండా ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు అడిగారు కాబట్టి నేను తెచ్చాను భయ్యా.
ఓకే థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.